హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ వ్లాగర్ తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోని బుద్ధవనం అనే ప్రాంతానికి చేరుకున్నామండి. ఈ బుద్ధవనం ఆంధ్ర తెలంగాణ రెండు సరిహద్దుల మధ్యలో ఉంటుంది. తెలంగాణ హైదరాబాద్ మీదుగా నాగార్జున సాగర్ మీదుగా ఇక్కడ చేరుకోవచ్చు. సాగర్ బస్సులు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఆంధ్ర వైపు నుంచి రావాలంటే మాచర్ల మీదుగా సాగర్ బస్సులు ఇక్కడ ఉంటాయి, మనం ఇక్కడ చేరుకోవచ్చు. ఈ బుద్ధవనం ప్రత్యేకత ఏంటంటే బుద్ధునికి జ్ఞానోదయమైన బోధి వృక్షం దాని యొక్క అంటు ఇక్కడే ఉందన్నమాట. మనం చూడొచ్చు, మీకు చూపిస్తాను. అదేవిధంగా బుద్ధుని అస్థికలు కూడా ఈ బుద్ధవనంలో ఉన్నాయన్నమాట. బుద్ధుని గురించి తెలియజేసే జాతక కథలు ఇక్కడ శిల్ప రూపంలో ఏర్పాటు చేశారు, మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా జాతక కథలకు సంబంధించినవి అనమాట. ప్రత్యేక ఆకర్షణకరమైనటువంటి శిల్పకళ ఇక్కడ ఈ బుద్ధవనంలో ఉన్నాయి, మనం చూడొచ్చు. అలాగే బౌద్ధ స్తూపాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బుద్ధిజం యొక్క ఫ్లాగ్ గురించి కూడా తెలుసుకుందాం అన్న మాటల్లో. ఫస్ట్ బ్లూ రంగు ఉంటుంది. బ్లూ రంగు వచ్చేసి విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది. అంటే బౌద్ధం స్వీకరించిన వాళ్ళు ఎంతో విశ్వాసం కలిగి ఉండాలని అర్థం. నెక్స్ట్ ఎల్లో వచ్చేసి పావనత్వం, అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలని అర్థం. నెక్స్ట్ రెడ్ అంటే ప్రజ్ఞ, ఎంతో వివేకము తెలివి కలిగి ఉండాలని అర్థం. నెక్స్ట్ వైట్ ప్యూరిటీ, స్వచ్ఛమైన తెల్లని మనసు కలిగి ఉండాలని అర్థం. నెక్స్ట్ కాషాయం డిజైనర్స్, అంటే కోరికలు లేని ఒక నిర్మలమైన హృదయం ఉండాలని అర్థం. ఆ స్తూపం బ్యాక్ సైడే మనకు ఆవకానో బుద్ధ స్టాచ్యూ అనే ఒక బుద్ధుని విగ్రహం అక్కడ ఉంటుంది. మనం ఇప్పుడు దాన్ని చూద్దాం. ఈ స్టాచ్యూని శ్రీలంకన్ గవర్నమెంట్ డొనేట్ చేసిందనమాట. ఆవకానో బుద్ధ స్టాచ్యూ అనమాట. ఇది ఈ ప్రాంతాన్ని ధ్యానవనం అనే పేరుతో పిలుచుకుంటారనమాట వాళ్ళు. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి 27 అడుగులు ఉంటుందండి. శ్రీలంకలో ఉన్నటువంటి ఈ ఆవకానో బుద్ధ విగ్రహం వచ్చేసి 47 అడుగులు ఉంటుందంట. ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది, చూడటానికి చాలా అందంగా కూడా ఉంది. చూడొచ్చు మీరు, 27 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆవకానో బుద్ధ స్టాచ్యూ అనమాట. శ్రీలంకలో కూడా ఇలాంటి విగ్రహమే ఉంది, 47 అడుగులు ఉంటుందని. ఈ ప్రాంతాన్ని ధ్యానవనంగా పిలుచుకుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ధ్యానవనం, ఆవకానో బుద్ధ స్టాచ్యూ. ఇప్పుడు మనం బోధి వృక్షం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, 2006లో దాని అంటుని ఇక్కడ తీసుకొచ్చారనమాట. బోధి వృక్షం అది బుద్ధగయ నుంచి ఈ అంటుని ఇక్కడ తీసుకొచ్చి దలైలామా గారు ఇక్కడ నాటారనమాట 2006వ సంవత్సరంలో. బుద్ధుని యొక్క పాదాలన్నమాట. ఎదురుగా బెల్ కనిపిస్తుంది కదా, దాని బ్యాక్ సైడే బోధి వృక్షం ఉంటుంది. ఆ బెల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట బోధి వృక్షం. అది 2006వ సంవత్సరంలో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి నాటారనమాట. దీని ఫైనల్గా బుద్ధుని స్తూపం అనమాట, బౌద్ధ స్తూపం లోపలికి వెళ్దాం మనం. ఇక్కడే ధ్యాన సమావేశాలకు సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. ఆ హాల్ లోపలికి వెళ్దాం. నాగపూర్కి చెందినటువంటి దీప్ కామ్లే అతని చేత ఇతను ఆర్కిటెక్చర్ అనమాట, ఈ స్తూపాన్ని నిర్మించిన వ్యక్తి. దీనిపైన ఇంకొక ఫ్లోర్ కూడా ఉంటుంది. ఈ కింది ఫ్లోర్లో వచ్చేసి ఆచార్య నాగార్జునుని యొక్క విగ్రహం ఉంటుంది. లోపల మంచి మంచి రూమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆచార్య నాగార్జునుని విగ్రహం. ఆ పక్కనే బుద్ధుని యొక్క విగ్రహం కూడా ఉంది. పైన ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ మీదకి వెళ్దాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా సూపర్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా తయారు చేశారండి. ఈ బుద్ధ మతం ఏర్పడటానికి ఒకే ఒక కారణం అండి. అప్పట్లో చాతుర్వర్ణానికి వ్యతిరేకంగా ఈ బౌద్ధ మతం అనేది ఆవిర్భవించిందనమాట.
6-7 శతాబ్దంలో బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా వెలసిల్లిందనమాట. ఈ బౌద్ధ మత దాటికి తట్టుకోలేక చాలా కుట్రలు కుతంత్రాలతోటి ఈ బౌద్ధ మతం ఇక్కడ లేకుండా చేయాలని విష్ణు అవతారంలో ఒక అవతారంగా క్రియేట్ చేశారనమాట. అయితే చేశారు, కానీ బుద్ధుని మాత్రం దైవంగా మాత్రం వాళ్ళు ఆరాధించరు. బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యంగా మనకు కనిపించేవి 10 తలల నాగుపాము ఇలాగా అన్నమాట. కాకపోతే ఆ 10 తలల నాగుపాముకి ఒక మిస్టరీ ఉంది. నిజంగా అది 10 తలల నాగుపాము అని సూచించేది కాదు. అప్పట్లో బుద్ధునికి విధేయతగా ఉన్నటువంటి కొన్ని జాతులు ఉన్నాయి. అందులో ఒక జాతి నాగులు అన్నమాట. నాగులు అనే ఒక జాతి ఉండేది. వాళ్ళకి ఉద్దేశించి ప్రతి ఒక్క బౌద్ధ క్షేత్రానికి నాగుపాములని అలాగా క్రియేట్ చేయడం జరిగింది. ఈ బౌద్ధ మతం మానవాళికి ఒకటే బోధిస్తుందండి, మానవులంతా సమానం, కుల మత వర్గ వైషమ్యాలు అనేవి ఏవీ లేవు అని చెప్పినటువంటి ఏకైక మతం ఏదైనా ఉంది అంటే ఈ బౌద్ధ మతం మాత్రమే. నిజంగా ఈ బుద్ధవనం లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా సూపర్గా ఉంది. వేరే ప్రపంచంలో ఉన్నామా అనే విధంగా ఉందన్నమాట. మీరు చూడొచ్చు, ఈ లోపలే పంచధ్యాన బుద్ధ అనే 5 ముఖాలు కలిగినటువంటి బుద్ధుని విగ్రహం ఉంటుంది. మయన్మార్ గవర్నమెంట్తో మాట్లాడి అక్కడి నుంచి అస్థికలను తీసుకొని వచ్చి ఆ విగ్రహం కింద పెట్టారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.